వంగవీటి మోహన రంగా ఇది పేరు కాదు, ప్రభంజనం. బడుగు బలహీన వర్గాల వారికి, అడగారినటువంటి సమస్యలతో కొట్టాడి మిట్టాడుతున్నటువంటి వారికి అన్నా రంగా అంటే పిలిచింది శత్రువా మిత్రుడా అని కూడా చూడకుండా అర్ధరాత్రైనా తలుపులు తెరుచుకొని సమస్యను పరిష్కరించినటువంటి యోధుడు మన నాయకుడు, రంగా గారి వారసుడు రాధా. రాధా వ్యక్తి పేరు కాదు, వ్యవస్థ పేరు. ఏ వ్యవస్థ అయితే ఈ వ్యవస్థలో ప్రజలకు అండదండలు అందిస్తుందో, ఏ వ్యవస్థ అయితే నాకు రక్షణ కల్పించండి అని చేతులు చాచి అడుగుతుందో వాళ్ళని హక్కున చేర్చుకునేటటువంటి వ్యవస్థకు వ్యవస్థాపకుడు రాధా. అదే కోణంలో గుంటూరు 2 నా చెల్లెలు గల్లా మాధవి అన్నా నాకు సహాయం చేయండి అని అడిగితే నేనున్నాను చెల్లె అని వచ్చినటువంటి యోధుడు రాధా. అదే సందర్భంగా పత్తిపాడు నియోజకవర్గంలో బలహీన వర్గాలకు చెందిన ఒక ఎస్సీ నియోజకవర్గానికి ఒక కలెక్టర్గా ఇక్కడ పనిచేసి మళ్ళా నేను పోటీ చేస్తుంటే నాకు సహాయం చెయ్యండి అన్నా అని నేను అడిగితే అన్నా నేనున్నానని వచ్చిన తమ్ముడు రాధా. మరి రాధాను మనం అందరూ జీవిద్దామా? ఆ బిడ్డను ముందుకు తీసుకెళ్దామా? ఏమయ్యా చల్లబడుతున్నారు? రాధా ఉన్న సభలో కేక వినబడాలి గట్టిగా, ఇంకా గట్టిగా. అమ్మా చెల్లి, ఈ కేక నిన్ను గెలిపిస్తుంది, నన్ను గెలిపిస్తుంది, అక్కడున్న బ్రహ్మసాని చంద్రశేఖర్ని గెలిపిస్తుంది. ఎంతమంది మంచి మనసున్నటువంటి అన్నలు తమ్ముళ్ళు వచ్చినటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి నా సోదరులు సోదరిమణులు మమ్మల్ని హక్కున చేర్చుకొని ఆశీర్వదించి గెలిపించవలసిందిగా 2 చేతులతో నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను. ఒకే ఒక విషయం మాత్రం చెప్పాలి. మోడీ గారు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి 10% రిజర్వేషన్ అదనంగా ఇచ్చినప్పుడు అప్పుడు నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా ఉన్న చంద్రన్న గారు అధికారులందరినీ పిలిచారు.